2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31లోగా దరఖాస్తుదారులకు క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశాన్ని ఇవ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు తప్ప ఇతర లేఅవుట్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. తెలంగాణ సర్కార్ దీంతో దాదాపుగా 20 లక్షల మంది దిగువ మధ్యతరగతి వారికి లబ్ధి చేకూరే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ 2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ సర్కార్ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఈ నిర్ణయాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇక మార్చి 31 వరకు అయితే దరఖాస్తుదారులకు క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కూడా ఇచ్చినట్టు కనిపిస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, గత ప్రభుత్వం 2020 ఎల్ఆర్ఎస్ సంబంధించిన ల్యాండ్ రెగ్యులేషన్ సంబంధించినటువంటి స్కీమ్ ఒకటి ఉండేది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో దరఖాస్తులు వెలువ వచ్చాయి. పేద ప్రజలు అంటే 100 గజాలు 75 గజాలు సంబంధించినటువంటి భూముల రిజిస్ట్రేషన్ విషయంలో గత ప్రభుత్వాలు చాలా ఉదాసీనంగా వివరించాయి. దాని అనేకమైనటువంటి దరఖాస్తులు వస్తాయి. పేద మధ్యతరగతి వాళ్ళందరూ కూడా భూములు కొనుక్కొని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వ భూములలో కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీరికి మరోసారి అవకాశం ఇవ్వాలని కూడా ఆ ప్రభుత్వాల పైన అనేక ఒత్తిడి వచ్చినా కూడా గత ప్రభుత్వం చేయలేదు. సో ప్రభుత్వం ప్రజా పరిపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ప్రజా పరిపాలనలో 2020 సంబంధించిన ఎల్ఆర్ఎస్ సంబంధించిన దరఖాస్తులలో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మార్చి 31లోగా దరఖాస్తుదారులకు లేఅవుట్లు క్రమబద్ధీకరించుకునే అవకాశం ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించడం పట్ల పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి కుటుంబాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగా దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు తప్ప మిగతా సంబంధించినటువంటి భూముల్లో ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి క్రమబద్ధీకరణ చేసుకునే వీలు కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంతో దాదాపు 20 లక్షల మంది అంటే 20 లక్షల మంది కుటుంబాలు ఈ యొక్క ప్రభుత్వ నిర్ణయంతో ఉపాధి అంటే వాళ్ళు బెనిఫిట్ పొందే అవకాశం అయితే కనబడుతుంది. సత్తా. రైట్, థ్యాంక్ యూ సాదిక్.